అదేటమ్మా అజ్జా, ఆ చారు శ్రీను నువ్వు తోసామంటుంది. అవును మామయ్య, ఆహా. నేనే తోసేసాను. అలా ఎందుకు చేసావమ్మా? అది కాదు మామయ్య, ఆ. ఓహో, బానే ఉంది. అవునమ్మా, ఇదంతా బానే ఉంది. నువ్వు చెప్పాలనుకున్న విషయం సీనిగడికి తెలుసా? ఇంకా తెలీదు మామయ్య. అయ్యో, ఈ విషయం అడిగితే గుండె అయిపోతామా? ముందు ఇలా అడిగి చెప్పేద్దాం పదా. మామయ్య, ముందు మనం డాక్టర్ ని కన్విన్స్ చేసి అత్తయ్యని పిన్నిని నమ్మించేలా చేయాలి. ఆ తర్వాతే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఓకే ఓకే. అది కాదు మామయ్య, ఈ ఓకే, ఈ ఓకే, ఓకే. డాక్టర్ గారు, మీరు పేషెంట్కి ఏమవుతారు? నేను తన భార్యని. నేను వాడికి నాన్న డాక్టర్. మిమ్మల్ని అడిగానా? అంటే తర్వాత అడుగుతారేమో అని చెప్పేశాను డాక్టర్. పేషెంట్కి ఏ ప్రాబ్లం లేదు. లేదా? అవును, ఒక అరగంట ఆగి తీసుకెళ్ళొచ్చు. అప్పుడేనా? ఆ? అది అది కాదు డాక్టర్, మేడం మీద నుంచి పడ్డా కూడా ఆడికేం కాలేదా? ఏం కాలేదని చెప్తున్నాను కదా. ఏం కాలేదంటున్నాడేంటి? నా కొడుకమ్మా వాడు. డాక్టర్ 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 డాక్టర్, అది కాదు డాక్టర్, కాళ్ళు చేతులు విరగడం లేదంటే మొహం పచ్చడైపోవడం అలాంటిది ఏం జరగలేదా డాక్టర్? మీ అదృష్టం బాగుందండి, తనకేం కాలేదు. మా అదృష్టం బాగాలేదు డాక్టర్, బాగాలేదు. మమ్మీ అంటే అన్ని పార్ట్స్ పనిచేస్తున్నాయా? పార్ట్స్ ఇలా అడుగుతున్నారంటే వీళ్ళు బాగానే పనిచేస్తున్నాయే. బానే ఉన్నాయంట. అంటే బయటకు కాదు డాక్టర్, లోపల ఏమైనా లోపల. అసలు మీరు తన బంధువులేనా? అది కన్న తండ్రి డాక్టర్, నేను కన్న తండ్రిని. కన్నా భార్యని డాక్టర్. కన్న భార్య కదమ్మా, తాళి కట్టించుకున్న భార్య. అది మరి పేషెంట్కి ఏం కాలేదు అంటుంటే ఏమైనా అయితే బాగుండు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారేంటి? నేను చెప్తాను. మాట్లాడు మామ. అది కాదు డాక్టర్, అసలు ఏంటంటే వాడు అసలు సంసారానికి పనికిరాడు అని ఇప్పుడు మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో చెప్పాలి డాక్టర్ మీరు. వాట్? అంటే